గోదావరి అంటే తెలంగాణ ఉద్యమ సమయంలో నేను చాలా సార్లు గోదావరి కనిపించిన. గోదావరి కన్నించి పోయి పైకి ఆదిలాబాద్ పోయేది, మళ్ళీ ఇటు వచ్చింది. పైసా వేయాలి గోదావరి అంటే నీళ్లు వెతికి వేసేది. అటువంటి గోదావరిని సజీవ గోదావరి చేసి బ్రహ్మాండంగా ఇన్ని రోజులు గోదావరిలో నీళ్లుండను, మంచి నీళ్ళు వచ్చినాయో అవన్నీ కూడా మీరు చూసినారు. గోదావరి కన్ను గత 6-7 సంవత్సరాలుగా పుష్కలంగా ప్రతి ఇంటికి మంచిగా ఇళ్లలో నల్లా పెట్టి, పేదవాళ్ళైతే రూపాయికి నల్లా కనెక్షన్ ఇచ్చి ప్రతి ఇంట్లో కూడా నల్లా ఉండే ప్రతిరోజు నీళ్లు వచ్చేది. ఈ రోజు ఎందుకు 2 రోజులకు ఒకసారి దినం తప్పి దినం వస్తా ఉన్నాయి? ఎందుకు నీళ్ళు వస్తా ఉన్నాయి? దీనికి కారణం ఎవరు? దయచేసి మీరు ఆలోచన చేయాలి. కాంగ్రెస్ 6 గ్యారంటీలు చెప్పింది. 6 గ్యారంటీలలో ఏ ఒక్క గ్యారంటీ అమలైందా? మహిళలకు 2500 వచ్చినాయా?